ఏపీ రాజకీయాల్లో భాషా సంస్కృతి దిగజారుతుండడంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు వాడే పదజాలం హుందాగా ఉండాలని, నోటిని అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందని హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది. అంబటి రాంబాబు భార్య తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ నేతలు మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఇతరులను కించపరిచేలా ప్రసంగాలు ఉండకూడదని స్పష్టం చేసింది. జనవరి 31, 2026 శనివారం నాడు గుంటూరులోని గోరంట్లలో ఒక ఫ్లెక్సీ తొలగింపు వివాదం సందర్భంగా అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అత్యంత పరుషమైన, అసభ్యకరమైన పదజాలం వాడారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆయన తల్లిని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలు వెలువడిన కొద్దిసేపటికే ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుంటూరులోని అంబటి నివాసం, కార్యాలయంపై భారీ ఎత్తున దాడికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేయడం, వాహనాలకు నిప్పు పెట్టడం, పెట్రోల్ బాంబులు విసరడం లాంటి చర్యలతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడుల నేపథ్యంలో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని కోరుతూ అంబటి భార్య విజయలక్ష్మి హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అంబటి రాంబాబు వాడిన భాషపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఒకవైపు ప్రత్యర్థులను అత్యంత దారుణంగా దూషిస్తూ, మరోవైపు తమకు భద్రత కావాలని కోరడంపై ధర్మాసనం చురకలు అంటించింది. ప్రజా జీవితంలో ఉన్నవారు భాషా కాలుష్యానికి దూరంగా ఉండాలని, మనం ఇతరులను గౌరవించినప్పుడే మనకు గౌరవం దక్కుతుందని హితవు పలికింది. నేరాలను అదుపు చేయడమే కాకుండా రాజకీయ నేతల రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల శాంతికి విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై కూడా ఉందని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యమంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పాటు పోలీసు విధులకు విఘాతం కలిగించినందుకు అంబటి రాంబాబుపై 3 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంబటి కుటుంబానికి ఇప్పటికే 15 మంది పోలీసులతో రక్షణ కల్పిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు వివరించడంతో సంతృప్తి చెందిన హైకోర్టు రాజకీయ నేతలు సంయమనం పాటించాలని సూచిస్తూ ఈ పిటిషన్ను పరిష్కరించింది. ఈ తీర్పు ద్వారా రాజకీయ నాయకులందరికీ నోరు అదుపులో ఉంచుకోవాలనే గట్టి సందేశాన్ని న్యాయస్థానం పంపింది.